ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుండి విముక్తి చేయాలని, ఆర్థిక డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15 నుండి 19 వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రణబేరి యాత్ర జరిగింది. ఊహించని స్పందన. ఉపాధ్యాయులు అనేక వేల మంది ఖచ్చితంగా ఈ రెండు అవసరం అని ఈ రణబేరి యాత్రకి పూర్తి స్పందన వెలిబుచ్చారు. దీని కొనసాగింపుగానే రేపు 25వ తారీఖు సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకి గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవరణలో పెద్ద ఎత్తున రణబేరి బహిరంగ సభ జరగబోతూ ఉంది. వేలాది మంది ఉపాధ్యాయులు దీనికి హాజరు కాబోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయింది. ఈ 15 నెలలు విద్యారంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ సాల్ట్ పథకానికి అనుగుణంగానే చేసింది. సాల్ట్ పథకం ప్రపంచ బ్యాంక్ పథకం మనందరికీ తెలుసు. విద్యార్థులకి నష్టపోతూ ఉన్నారు. అందువలన రణబేరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద మనం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు వేల సంఖ్యలో ఈ రణబేరికి హాజరై ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మీ స్పందన దోహదపడుతుందని భావిస్తూ ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేసే విధంగా మరి అందరూ రావాలని మేము గుంటూరుకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం.